సాతానుడు అబద్ధములకు జనకుడని స్వయంగా యేసుక్రీస్తు చెప్పారు. సాతానుడు వచ్చి ఇక్కడ ఈ అబద్ధం ఆడడానికి మునుపు అసలు అబద్ధం అనేది సృష్టిలో లేదు తెలుసా? సాతానుడు ఈ మొమెంట్కి వచ్చి ఇక్కడ ఆదమ అవ్వల దగ్గరికి వచ్చి మీరు తింటే చావనే చావరు అని అబద్ధం ఆ రోజు మాట్లాడడానికి మునుపు క్షణం వరకు అసలు ప్రపంచంలో అబద్ధం అన్నదే లేదు. అసలు ఫస్ట్ టైం సాతానుడు అబద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అబద్ధాన్ని నమ్మి ఆదమ అవ్వల ఫలాన్ని తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు నష్టపోయారు. తిన్న తర్వాత వాళ్ళు నష్టపోయిన విషయం ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలిసింది. బేసిక్గా సాతానుడు మనకి ఏం చెప్తాడంటే, మనం దేవునికి ఎందుకు విధేయత చూపించాల్సిన అవసరం లేదో దానికి ప్రపంచంలో ప్రతి లాజికల్ రీజన్ సాతానుడు మన ముందు పెడతాడు తెలుసా? నువ్వు విధేయత చూపించాల్సిన టైం వచ్చినప్పుడు, అదే దేవునికే కానీ మనుషులకే కానీ ఎందుకు చూపించాల్సిన అవసరం లేదు అన్న దానికి నీకు తెలియకుండా ఆటోమేటిక్గా మన ముందు బోల్డ్ కారణాలు మనకు కనబడతాయి తెలుసా? ఆ కారణాలు కనబడతాయి, అవన్నీ చాలా రీజనబుల్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, యాక్చువల్ అక్కడ ఏం జరుగుతుందంటే, సాతానుడు యాక్చువల్గా మనం మోసం చేసే ప్రయత్నం సాతానుడు చేస్తున్నాడు. ఎందుకంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు. మనం అబద్ధాన్ని నమ్మి నిజమని చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం. ఇక్కడ ఆదమ అవ్వలు అలాగే అనుకున్నారు. అలాగే చాలా సందర్భాల్లో విధేయత కనపరిచేసానికి వచ్చేసరికి మనందరం అంతే. విధేయత చూపించకూడదు అన్న మనసు బేసిక్గా మన మైండ్లో మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమనుకుంటామంటే ప్రాబ్లమే లేదనుకుంటాం. మనం పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు మనము దేవుని యొక్క మాట వినాల్సిన అవసరం లేదో కూడా మనకంటూ కొన్ని కారణం దొరికేస్తాయి. ఆ సిచ్యువేషన్స్ బట్టి ఎందుకు చర్చకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకు పాస్టర్ చెప్పింది వినాల్సిన అవసరం లేదు, ఎందుకు ఈ కార్యాలు మనం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు, లేదా నేను మాత్రం చేయాల్సిన అవసరం ఎందుకు లేదని దానికి ప్రతి వాళ్ళకి ఏదో కారణం దొరుకుతుంది. అంత రెడీమేడ్గా మీకు కారణం ఎందుకు దొరికేస్తుందో తెలుసా? సాతాను తెచ్చి మన ముందు పెడతాడు. అది ఎప్పుడైతే మనం అవిధేయతను క్వశ్చన్ చేసామో వెంటనే ఒక్కొక్క కారణాన్ని చూపించేస్తుంటాం. అది కాదంటే ఇది కాదు, ఇప్పుడు సంచలనం తీస్తూనే ఉంటాం ఒక్కొక్కటి. మన దగ్గర బోల్డ్ కారణాలు మనకు దొరుకుతాయి. వాట వెనకుండడం కరెక్ట్ అన్న దానికి మనకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఎలా వచ్చేస్తే మనకంత రెడీమేడ్ కానీ రీజన్స్ అంటే దానికి కారణం ఏంటంటే సాతాను మన ముందు అది పడతాడు. ఎందుకంటే వాడు అబద్ధములకు జనకుడు. అంటే జనకుడు అంటే తండ్రి అని అర్థం. అంటే ఆయన అబద్ధాన్ని సాతానుడు కన్నాడు. వాడు కనక ముందు అబద్ధం అనేది ప్రపంచంలో లేదు, వాడు కన్నాడు. ఇప్పుడు మనం చాలా సందర్భాలు అబద్ధాలు నమ్ముతుంటే అర్థం ఏంటంటే వాడు మన ముందు కొన్ని అలాగనా పెడతాడు, మనం అవి నమ్మేస్తాం. మనం